దారి వదలాలన్నా స్వామి తీసుకొని ముందుకు వస్తారు. మధ్యలో దారి వదల మా కొద్దిగా వెనక్కి వెళ్ళాలండి ప్లీజ్. गद्धे अन्तः अजायमानो बहुधैश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्त मनो
గణేశాయ నమః. గణానాం త్వా గణపతిం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదభిశ్రీతసాదనం శ్రీ మహాగణాధిపతయ నమః. అగ్రపూజ్యుడు ఆదిదేవుడు అయినటువంటి ప్రప్రథమ వారిగా ఏ కార్యం మొదలు పెట్టాలన్నా విఘ్నేశ్వర పూజ చేస్తుంది. అటువంటి విఘ్నేశ్వర పూజ శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి చిత్తూరు జిల్లా కాణిపాకం ఐరాల మండలంలో స్వయంభుగా వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎంతో అత్యంత వైభోగపేతంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగినది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి మొదలు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కాణిపాక గ్రామంలో 21 రోజు 14 గ్రామస్తుల ఉభయదారులచే నిర్వహించబడను. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు వినాయక చవితి, మరుసటి రోజు ధ్వజారోహణం, రథోత్సవం మరియు ధ్వజ అవరోహణంతో నవరాత్రి బ్రహ్మోత్సవం ముగియను. ప్రత్యేకోత్సవంలో పుష్పపల్లకి సేవ, లాస్ట్ తెప్పోత్సవం జరపబడను. ఈ తెప్పోత్సవంతో స్వామివారి పుష్కరిణిలో ప్రదక్షిణం చేసి గ్రామోత్సవంతో ముగియను. ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తునికి దర్శనమయ్యే విధంగా అన్ని చర్యలు దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ప్రసాదములు, అన్నదానము అన్నీ కూడా స్వామివారి కైంకర్యములతో ముగినది. ఈ రోజుతో తెప్పోత్సవంతో స్వామివారి బ్రహ్మోత్సవం సమాప్తం. శుభం భూయాలు. ఓం గణేశాయ. వినాయక స్వామి వారి ఆలయంలో 21 రోజుల పాటు జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు అన్నిటితో ముగుస్తున్నాయి. 21 రోజుల పాటు ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా, సర్వజనుల ఆమోదంతో, సర్వజనుల సంతృప్తితో భక్తజనాదులందరూ స్వామివారిని సంతృప్తికరంగా దర్శించుకునే విధంగా సౌకర్యాలు కల్పించి ఈరోజు బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం జరిగింది. కాణిపాక ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏ లోటుపాట్లు లేకుండా సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి, అట్లాగే ఆలయ అధికారులకి, అర్చకులకి, వేద పండితులకి, ఉభయదారులకి, భక్తాదులందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీరు గతంలో బ్రహ్మోత్సవాలు చూశారు, ఈసారి బ్రహ్మోత్సవాలు చూశారు. అశేషంగా భక్తజనం తరలి రావడం జరిగింది. ఎక్కడ ఏ చిన్నపాటి అసౌకర్యం కానీ, ఏ చిన్నపాటి ఇబ్బంది కానీ తలెత్తకుండా ఉత్సవాలు నిర్వహించామంటే ఇది అందరి యొక్క కోఆపరేషన్తో సాధ్యమైంది. భక్తులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందించడం జరిగింది. వారందరూ కూడా, వచ్చినటువంటి వారందరూ కూడా ఒక నిమిషం ఆలస్యమైన స్వామివారి దర్శనానికి వచ్చామన్నటువంటి ఓపికతో, స్వామివారిని దర్శించుకోవాలన్నటువంటి భక్తి భావంతో, ఎక్కడ అసౌకర్యానికి కానీ అసహనానికి కానీ గురి కాకుండా వారు కూడా భక్తి నివేదన సమర్పించి సహకరించడం జరిగింది. కాబట్టి ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులందరికీ నేను ఒకటే విన్నవిస్తున్నా, రండి, విశేషంగా తరలిరండి.
ఏ ఇబ్బంది లేకుండా మీకు సంతృప్తికరమైనటువంటి దర్శనం కల్పించే బాధ్యత దేవస్థానం అధికారులు తీసుకుంటారు. స్థానిక ఎమ్మెల్యేగా నేను కూడా తీసుకుంటాను. ఎవరికి ఏ అసౌకర్యం లేకుండా దర్శనం కల్పించే బాధ్యతల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. బ్రహ్మోత్సవాలు సక్సెస్ చేసినటువంటి వాళ్ళలో మీడియా ప్రతినిధులు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.